హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి కంచరణ. ఈరోజు వీడియోలో చికెన్ గ్రేవీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను కేజీ స్కిన్తోనే చికెన్ తీసుకున్నానండి. ఇది నిమ్మరసం పసుపు వేసుకుని 2-3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి. దాంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, సాల్ట్ సరిపడినంత, కొద్దిగా ఆయిల్ వేసుకుని ఒకసారి మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకుని అరగంట సేపు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. తర్వాత మసాలా కోసం మిక్సీ జార్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, బిర్యానీ ఆకు సగం. బిర్యానీ ఆకు అనేది కొంచెం వేస్తే సరిపోతుందండి, ఎక్కువ వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది కర్రీ. 1 అనాస పువ్వు, 5 జీడిపప్పులు, 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు తీసుకున్నానండి. దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోవాలండి. నా దగ్గర మిరియాల పౌడర్ ఉంది, నేను 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ మిక్స్ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 1 పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నానండి. 1 మీడియం సైజు టమాటాని ప్యూరీ కింద చేసుకున్నాను. 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా జీలకర్ర వేసుకుని అది వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా కలర్ మారిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దాంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసుకుని టమాటా ప్యూరీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ దీంట్లో యాడ్ చేసుకుని మంచిగా కలుపుకుని 5 నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఇలా చికెన్లో ఉండే ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు మసాలా చికెన్ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఒకసారి కలుపుకున్న తర్వాత గ్రేవీ కోసం 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి, అంటే 250 ml వాటర్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు కర్రీని లో ఫ్లేమ్లోనే పెట్టుకుని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది ఇలా అయ్యి చక్కగా ఉడికిపోయి ఉంటుందండి. దాంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.